ఓం శాంతి. 8/3/24 బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బాబా శక్తిని తీసుకునేందుకు సుగంధమయమైన పుష్పాలు కావండి. ఉదయమే లేచి స్మృతి యాత్రలో కూర్చుని ప్రేమగా బాబాతో మధురమైన మాటలను మాట్లాడండి. ప్రశ్న: బాబాకు పిల్లలందరూ నెంబర్ వారీగా బాబాను పిల్లలందరూ నెంబర్ వారీగా స్మృతి చేస్తారు, కానీ బాబా ఏ పిల్లలను స్మృతి చేస్తారు? జవాబు: ఏ పిల్లలైతే చాలా మధురంగా ఉంటారో, ఎవరికైతే సేవ తప్ప ఇంకేదీ తోచదో, ఎవరైతే అతి ప్రేమగా బాబాను స్మృతి చేస్తారో, ఆ సంతోషంలో ప్రేమ ఆశ్రులను ఎవరైతే కారుస్తారో అటువంటి పిల్లలను బాబా కూడా స్మృతి చేస్తారు. బాబా దృష్టి పుష్పాల వైపుకు వెళ్తుంది. ఫలానా ఆత్మ చాలా మంచిది. ఈ ఆత్మ ఎక్కడ సేవను చూస్తే అక్కడకు పరిగెడుతూ ఉంటుంది, అనేకుల కళ్యాణం చేస్తుంది అని బాబా దృష్టి వెళ్తుంది. కావున బాబా కూడా తనను స్మృతి చేస్తారు. ఓం శాంతి. బాబా అంటారు, బాబా కూర్చుని ఆత్మలందరికీ అర్థం చేయిస్తారు. శరీరం గుర్తుకొస్తుంది మరియు ఆత్మ కూడా గుర్తుకొస్తుంది. శరీరం లేకుండా ఆత్మను గుర్తు చేయలేరు. ఈ ఆత్మ బాగుంది, లేక ఈ ఆత్మ బాహ్యముఖి, ఈ ఆత్మ ప్రపంచ షికారు చేయాలనుకుంటోంది, ఈ ఆత్మ ఆ ప్రపంచాన్ని మర్చిపోయింది అని అర్థం చేసుకోవడం జరుగుతుంది. బాబా చెప్తారు, మొదట వారి నామరూపాలు ముందుకొస్తాయి. ఫలానా వారి ఆత్మను గుర్తు చేయడం జరుగుతుంది. ఫలానా ఆత్మ మంచి సేవను చేస్తుంది, తన బుద్ధియోగం బాబాతో ఉంది, తనలో ఈ గుణాలున్నాయి అని అనుకునేటప్పుడు మొదట శరీరమును గుర్తు చేసుకోవడం ద్వారా ఆ తర్వాత ఆత్మ గుర్తుకు వస్తుంది. మొదట శరీరమే గుర్తుకొస్తుంది కదా, ఎందుకంటే శరీరం పెద్ద వస్తువు కదా. మరి పెద్ద వస్తువు కనిపిస్తుంది కానీ చిన్న వస్తువు కనిపించదు కదా అంత తొందరగా. ఆ తర్వాత ఆత్మ ఏదైతే సూక్ష్మంగా ఉందో, చాలా చిన్నగా ఉందో అది గుర్తుకొస్తుంది. ఈ పెద్ద శరీరానికి ఏ విధమైన మహిమను చేయడం జరగదు, ఆత్మనే మహిమను చేయడం జరుగుతుంది. వీరి ఆత్మ మంచి సేవను చేస్తుంది. ఫలానా వారి ఆత్మ తనకన్నా మంచిది. శరీరము పేరు గుర్తుకు రాదు, కేవలం రూపం ముందుకు వస్తుంది. ఫలానా వారి ఆత్మని అనడంతోనే శరీరం తప్పకుండా గుర్తుకొస్తుంది. ఈ దాదా శరీరంలోకి శివ బాబా వస్తారని అర్థం చేసుకున్నారు కదా. వీరి తనువులో బాబా ఉన్నారని తెలుసు, శరీరం తప్పకుండా గుర్తుకొస్తుంది. మేము ఎలా స్మృతి చేయాలి? శివ బాబాను బ్రహ్మ తనువులో స్మృతి చేయాలా, లేక పరంధామంలో స్మృతి చేయాలా అని అడుగుతారు. అనేక మందికి ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. స్మృతి అయితే స్వతహాగానే చేయాలి, కానీ శరీరం కూడా తప్పకుండా గుర్తుకొస్తుంది. బాబా చెప్తారు, మొదట శరీరము, ఆ తర్వాత ఆత్మ. బాబా వీరి శరీరంలో కూర్చున్నప్పుడు మరి తప్పకుండా శరీరం గుర్తుకొస్తుంది కదా. ఫలానా శరీరం గల ఆత్మలో ఈ గుణం ఉంది అని అంటారు. ఎవరు నన్ను స్మృతి చేస్తారు? ఎవరిలో అనేక గుణాలున్నాయి, ఏ పుష్పాల్లో సుగంధం ఉంది అని బాబా కూడా పరిశీలిస్తారు. పుష్పాలపై అందరికీ ప్రేమ ఉంటుంది. కదా పూల గుచ్చితం తయారు చేస్తారు కదా, అందులో రాజు, రాణి, అలాగే అనేక కదా. బాబా ఏం చెప్తున్నారు? రాజు, రాణి, ప్రజ, భిన్న పూలు, ఆకులు మొదలైన వాటన్నిటినీ తయారు చేస్తారు కదా. బొకే తయారు చేస్తారు పూల గుచ్చితో. అందులో అన్ని రకాలు ఉంటాయి కదా, ఒక రకమే కాకుండా. బాబా దృష్టి పుష్పాల వైపుకే వెళ్తుంది. ఫలానా వారి ఆత్మ చాలా మంచిది, చాలా సేవ చేస్తుంది అని అంటారు. వారి ఆత్మాభిమానులుగా ఉంటూ బాబాను స్మృతి చేస్తూ ఉంటారు. ఎక్కడ సేవ కనపడితే
అక్కడకు పరిగెడుతూ ఉంటారు. అయినా ఉదయమే లేచి స్మృతిలో కూర్చుంటే ఎవరు గుర్తుకొస్తారు చెప్పండి? శివ్ బాబా పరంధామంలో గుర్తుకు వస్తారా, లేక మధువనంలో గుర్తుకు వస్తారా? ఎక్కడ గుర్తుకు వస్తారు మరి? ఈ బాబా గుర్తుకు వస్తారు కదా. వీరిలో శివ్ బాబా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు తండ్రి కిందకు వచ్చేశారు, మురళిని నడిపించేందుకు కిందకు వచ్చారు. వీరికి తమ ఇంట్లో ఏ పని ఉండదు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? ఈ తనువులోకి ప్రవేశిస్తారు. కావున మొదట తప్పకుండా శరీరమే గుర్తుకొస్తుంది కదా. మరి శివబాబా ఎవరి కోసం? పిల్లలకి మురళి వినిపించడం కోసం, పిల్లల్ని పరివర్తన చేయడం కోసం. బాబా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మన దగ్గరే ఉన్నారు. ఆ తర్వాత ఆత్మ గుర్తుకు వస్తుంది కదా. బ్రహ్మబాబా శరీరంలోకి శివబాబా వచ్చారు. ఫలానా శరీరంలో ఏ ఆత్మ అయితే ఉందో అది అనోన్యమైంది, మంచిది, తనకు సేవ తప్పింకేమీ తోచదు, తాను చాలా మంచిది అని అంటారు. బాబా కూర్చుని అందరినీ చూస్తూ ఉంటారు. ఫలానా కూతురు చాలా మంచిది, ఎంతగానో స్మృతి చేస్తూ ఉంటుంది అని భావిస్తారు. బంధనాల్లో ఉన్న పిల్లలకు వికారాల కొరకు ఎంతగా తన్నులు పడుతూ ఉంటాయి. వారు ఎంత ప్రేమగా స్మృతి చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే బాగా స్మృతి చేస్తారో అప్పుడు సంతోషంలో ప్రేమ ఆశ్రువులు కూడా వచ్చేస్తాయి కదా. బాబాని ప్రేమగా స్మృతి చేస్తే సంతోషాలు ఏమొస్తాయి? ప్రేమ యొక్క కన్నీళ్ళు వస్తాయి. అప్పుడప్పుడు ఆ ఆశ్రువులు కింద పడతాయి కూడా. బాబాకి ఇంకే పని ఉంది? అందరినీ స్మృతి చేస్తూ ఉంటారు కదా. పిల్లలకైతే చాలా పనులు ఉంటాయి, బాబాకు ఒకే పని కదా. ఏంటి? పిల్లలందరినీ స్మృతి చేయడం. ఎంతోమంది పిల్లలు గుర్తుకొస్తారు. ఫలానా ఆత్మలో శక్తి లేదు, బాబాను స్మృతి చేయదు, ఎవరికి సుఖాన్ని ఇవ్వదు, తాను తన కళ్యాణంనే చేసుకోదు అని బాబా ఇదే పరిశీలిస్తూ ఉంటారట. స్మృతి చేయడం అనగా శక్తినివ్వడం. ఆత్మ సంబంధం పరమాత్మతో ఉంది కదా. ఆత్మ సంబంధం ఎవరితో ఉంది? పరమాత్మతో ఉంది. పిల్లలు యోగంలో ఎంతగానో ఉండే రోజులు వస్తుంది అని చెప్తున్నారు బాబా. చూసారా ఏం చెప్తున్నారు? పిల్లలు యోగంలో ఎంతగానో ఉండే రోజు వస్తుందట. వీరు కూడా ఎవరినైనా స్మృతి చేస్తే వెంటనే సాక్షాత్కారం అవుతుంది. ఆత్మ చిన్నని బిందువు, సాక్షాత్కారం పొందినా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అయినా మళ్ళీ శరీరమే గుర్తుకొస్తుంది. ఆత్మ చిన్ననిది, కానీ స్మృతి చేస్తే తన ఆత్మ పావనంగా అయిపోతుంది. పూతోటలో వెరైటీ పుష్పాలు ఉంటాయి. ఫలానా చాలా మంచి సుగంధమయమైన పుష్పము, ఫలానా అంతగా లేరు అని బాబా గమనిస్తూ ఉంటారు. వారి పదవి కూడా తక్కువగా ఉంటుంది. ఎవరైతే బాబాకు సహాయకులుగా అవుతారో వారే ఉన్నత పదవిని పొందుతారు. అందులోనూ ఎవరైతే బాబాను స్మృతి చేస్తూ ఉంటారో వారే పొందుతారు. బ్రాహ్మణుల నుండి బదిలీ అయ్యి దేవతలుగా అవుతారు. ఇది దైవీ పుష్పమా లేక అసురీ పుష్పమా అన్న ఈ వర్ణనను కూడా సంగమ యుగంలోనే చేయగలరు. అందరూ పుష్పాలే, కానీ వెరైటీ ఎంతో ఉంది. బాబా కూడా స్మృతి చేస్తూ ఉంటారు. టీచరు తమ విద్యార్థుల్ని స్మృతి చేస్తారు కదా. టీచర్ ఏం చేస్తారు? తమ విద్యార్థుల్ని స్మృతి చేస్తారు. అలాగే బాబా పిల్లల్ని స్మృతి చేస్తారు. బాబా అంటారు, వీరు తక్కువగా చదువుతున్నారు అని భావిస్తారు కదా. తమ హృదయంలోనైతే అర్థం చేసుకుంటారు కదా. ఇక్కడ వీరు తండ్రి మరియు టీచర్ కూడా. టీచర్ స్థితి ఎక్కువగా నడుస్తుంది. టీచర్ అయితే రోజూ చదివించాలి. ఈ చదువు శక్తితో వారు పదవిని పొందుతారు. ఉదయం సోదరులైన మీరందరూ తండ్రి స్మృతిలో కూర్చుంటారు. అది స్మృతి సబ్జెక్టు. ఆ తర్వాత మురళి వినిపించబడుతుంది. అదేమో చదువు యొక్క సబ్జెక్టు. ముఖ్యమైనవి స్మృతి మరియు చదువే. వీటిని జ్ఞానము మరియు విజ్ఞానం అని కూడా అంటారు.
ఇది జ్ఞాన విజ్ఞాన భవనం. ఇందులోకి తండ్రి వచ్చి నేర్పిస్తారు. జ్ఞానం ద్వారా మొత్తం సృష్టి జ్ఞానమంతా లభిస్తుంది. విజ్ఞానం అనగా మీరు యోగంలో ఉంటూ దాని ద్వారా మీరు పావనంగా అయిపోతారు. బాబా చెప్తారు, మీకు దీని అర్థమును గూర్చి తెలుసు. తండ్రి పిల్లలను చూస్తూ ఉంటారు. దేహాభిమానులుగా అవ్వడం వల్లే భూతాలు వెలువడతాయి అని చెప్తున్నారు బాబా. అందరి భూతాలు వెంటనే వెళ్ళిపోతాయని కాదు, లెక్కాచారాలు ఎప్పుడైతే తీరిపోతాయో అప్పుడు నడవడిక అనుసారంగానే పదవిని పొందుతారు. క్లాసు బదిలీ అవుతారు. ఈ ప్రపంచ బదిలీ కిందకవుతుంది మరియు మీ బదిలీ పైకి అవుతుంది. ఎంత తేడా ఉంది! ఆ కలియుగం వారు మెట్లను కిందకు దిగుతూ ఉంటారు మరియు పురుషోత్తమ సంగమయుగి వాసులైన మీరు మెట్లను పైకెక్కుతూ ఉంటారు. కానీ ప్రపంచమైతే ఇదే అని చెప్తున్నారు. ఇది కేవలం బుద్ధి పని. మేము సంగమయుగి వాసులమని మీరంటారు. పురుషోత్తములుగా తయారు చేసేందుకు తండ్రి రావాల్సి ఉంటుంది. మీ కొరకు ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమయుగం. మిగిలిన వారంతా ఘోర అంధకారంలో ఉన్నారు. వారు భక్తిని ఎంతో గొప్పగా భావిస్తారు. ఎందుకంటే వారికి ఏమాత్రమూ తెలియదు. మీకిప్పుడు జ్ఞానం లభించింది కావుననే మీరు అర్థం చేసుకున్నారు. జ్ఞానపు ఒక్క చిటికతో అర్ధకల్పం కొరకు మనం పైకెక్కిపోతాం. బాబా అంటారు, మళ్ళీ అక్కడ జ్ఞానం విషయం కూడా ఉండదు. ఈ విషయాలన్నిటినీ మహారథులైన పిల్లలే విని ధారణ చేసి వినిపిస్తూ ఉంటారు. బాబా చెప్తారు, మిగిలిన వారంతా ఇక్కడ నుండి వెళ్ళగానే వదిలివేస్తారు అని చెప్తున్నారు బాబా. కర్మ అకర్మ వికర్మల రహస్యాన్ని కూడా భగవంతుడే అర్థం చేయిస్తారు. ఇది కల్పపు సంగమయుగం. ఇప్పుడు పాత ప్రపంచం సమాప్తమై కొత్త ప్రపంచ స్థాపన జరగనున్నది. వినాశనం ముందు నిల్చునుంది. మీరు సంగమయుగంలో నిల్చునున్నారు మరియు మనుషుల కొరకు కలియుగం నడుస్తోంది. ఇది ఎంతటి ఘోర అంధకారము! కింద పడుతూనే ఉంటారు. ఎవరో ఒకరు నిమిత్తం కూడా అవుతారు కదా. అతడే రావణుడు. కింద పడేయడానికి నిమిత్తం ఎవరు? మాయా రావణుడు. బాబా అంటారు, ఈ సభలో నిజానికి పతితులు ఎవ్వరూ కూర్చుని చాలరు. పతితులు వాయుమండలాన్ని పాడు చేస్తారు. ఎవరైనా తెలియకుండా వచ్చి కూర్చుంటే వారికి దెబ్బ కూడా తగులుతుంది. ఒక్కసారిగా పడిపోతారు. ఈశ్వరీయ సభలో ఎవరైనా దైత్యులు వచ్చి కూర్చుంటే అది వెంటనే తెలిసిపోతుంది. ముందే రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు, ఇంకా రాతి బుద్ధి కలవారిగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. 100 రెట్ల శిక్ష పడిపోతుంది. తమను తాము నష్టపరుచుకుంటారు. వీరికి తెలుస్తుందో లేదో చూద్దాము అని వారు అనుకుంటారు. నాకేమవుతుంది? ఎవరు చూస్తే వారే పొందుతారు కదా. బాబా చెప్తున్నారు, నాకేమవుతుంది? ఎవరు చేస్తే వారు పొందుతారు. నేను తెలుసుకోవలసిన అవసరం కూడా లేదు. తండ్రితో ఎల్లప్పుడూ సత్యంగా ఉండాలి. సత్యత ఉంటే నాట్యం చెయ్యండి అని అంటారు కదా. సత్యంగా ఉన్నట్లయితే తమ రాజధానిలో కూడా నాట్యం చేస్తారు. బాబా చెప్తారు, తండ్రి సత్యమైన వారు కావున పిల్లలు కూడా సత్యంగా అవ్వాలి. శివ్ బాబా ఎక్కడ ఉన్నారు అని బాబా అడిగితే వీరిలో ఉన్నారు. పరంధామాన్ని వదిలి ఆ దూరదేశ నివాసి పరాయి దేశంలోకి వచ్చారు అని అంటారు. వారిప్పుడు ఎంతో సేవ చేయాలి. నేను ఇక్కడ రాత్రింబవళ్ళు సేవ చేయాల్సి ఉంటుంది. సందేశీలకు భక్తులకు సాక్షాత్కారం చేయించవలసి ఉంటుంది. కావున ఇక్కడే ఉంటాను
అక్కడైతే ఏ సేవ లేదు. బాబా ఏం చెప్తున్నారు, ఇక్కడే ఉంటాను, పిల్లలకి సాక్షాత్కారం చేయించాలి కదా, అందుకని అక్కడైతే ఏ సేవ లేదు అంటున్నారు బాబా. సేవ లేకుండా బాబాకు సుఖం కలగదు. మొత్తం ప్రపంచమంతటి సేవను చెయ్యాలని బాబా అంటారు. బాబా మీరు రండి అని అందరూ పిలుస్తారు. నేను ఈ రథంలోకి వస్తాను. అందుకు బదులుగా వారు గుర్రపు రథాన్ని తయారు చేశారు అని బాబా చెప్తారు. బాబా చెప్తున్నారు, గుర్రపు రథంలో కృష్ణుడు ఎలా కూర్చుంటాడు, అలాగని గుర్రపు రథంలో కూర్చోవాలి అనే అభిరుచి కూడా ఉంటుందని కాదు. దేహీ అభిమానులు మరియు దేహాభిమానులుగా అయ్యే విషయాలు సంగమ యుగంలోనే ఉంటాయి. మరియు తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఈ విషయాలను అర్థం చేయించలేరు కూడా. మీకు కూడా ఇప్పుడే తెలుసు, ఇంతకుముందు ఇవి మీకు తెలిసేవి కావు అని చెప్తున్నారు. ఎవరైనా గురువు నేర్పించాడా? గురువులనైతే ఎందరినో ఆశ్రయించారు, కానీ ఎవరూ నేర్పించలేరు. ఎంతోమంది గురువుల వద్దకు వెళ్తారు. ఎవరి ద్వారానైనా శాంతి మార్గం లభిస్తుందోనేమోనని భావిస్తారు. శాంతి సాగరుడు ఎవరు? ఒక్క తండ్రియే. వారే తమ తోడుగా తీసుకుని వెళ్తారు. బాబా మనల్ని తన తోడుగా తీసుకుని వెళ్తారు. సుఖధామము, శాంతిధామాలను గూర్చి ఎవ్వరికీ తెలియదు. కలియుగంలో శూద్రవర్ణం ఉంటుంది, పురుషోత్తమ సంగమయుగంలో బ్రాహ్మణ వర్ణం ఉంటుంది. ఈ వర్ణాలు గూర్చి కూడా మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియవు. ఇక్కడ వింటారు, బయటకు వెళ్ళడంతో అన్నిటినీ మర్చిపోతారు. ధారణ జరగదు. ఎక్కడికి వెళ్ళినా మీతో బ్యాడ్జీ ఉండాలి అని బాబా అంటారు. ఇందులో సిగ్గుపడవలసిన విషయం ఏదీ లేదు. వీటిని బాబా ఎంతో కళ్యాణం కొరికే తయారు చేయించారు. ఎవరికైనా అర్థం చేయించి ఇవ్వండి అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, వివేకవంతులు ఎవరైనా ఉంటే వారు వీటిని తయారు చేయించేందుకు మీకు ఖర్చు అయినా ఉంటుంది కదా, ఖర్చు అయి ఉంటుంది కదా అని అంటారు. అప్పుడు ఖర్చు అయితే తప్పకుండా అవుతుంది, కానీ పేదవారి కోసం ఇది ఫ్రీ అని చెప్పండి. వారు ధారణ చేసుకుంటే ఉన్నత పదవిని పొందగలరు. పేదవారి వద్ద డబ్బే లేకపోతే మరి వారు ఏం చేస్తారు? కొందరి వద్ద డబ్బు ఉంది, కానీ ఎలా ఉన్నారు? పిసినారులుగా ఉన్నారు. ఇతడు ప్రత్యక్షంగా చేసి చూపించాడు. ఎవరు? బ్రహ్మబాబా కదా. సర్వస్వాన్ని మాతలకు అప్పచెప్పాడు. మీరు అన్నిటినీ సంభాళించండి అని అన్నారు. ఎందుకంటే చివరిలో ఏమీ గుర్తుకు రాకూడదు. మందయ్యుందనుకోండి, అది నాది నాది అనే భావన వస్తుంది. అంతా భగవంతుడిది, బాబాది అనుకున్నాము అనుకోండి, దేనిపైన మనకి ఏముండదు, మనసు ఉండదు కదా. ఏమీ గుర్తుకు రాకూడదన్న జ్ఞానం అయితే లభించింది కదా. బ్రహ్మబాబా నాదంటూ ఏదీ లేదని అంతా ఏం చేశారు? బాబాకి సమర్పణ చేశారు. అంత్యకాలంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో అని వర్ణిస్తారు కదా. పెద్ద పెద్ద భవనాలు మొదలైనవి ఉంటాయి. అవి తప్పకుండా గుర్తుకొస్తాయి. కానీ కొద్దిగా జ్ఞానం విన్నా తప్పకుండా ప్రజల్లోకి వచ్చేస్తారు. బాబా పేదల పాలిటి పెన్నిది. బాబా ఎవరు? పేదల పాలిటి పెన్నిది. కొందరి వద్ద డబ్బు ఉంటుంది, అయినా కానీ పిసినారులుగా ఉంటారు. మొదటి వారసుడైతే శివబాబాయేనని భావించరు కదా. ఫస్ట్ వారసుడు ఎవరు? శివబాబా. మరంతా వారసుడికి ఇవ్వాలక్కర్లేదా? బాబా ఏం చెప్తారు? నా పిల్లలుగా అయ్యి నా నుండి వారసత్వం తీసుకోండి, నన్ను మీ కొడుకుగా చేసుకుని మీ వారసత్వం నాకు ఇవ్వండి, అంటే మీది నాకు ఇచ్చేయండి, నేను ఇచ్చేది మీరు తీసుకోండి. మనం ఇచ్చేదంతా ఏంటి? పనికిరాంది. బాబా ఎన్ని జన్మలకి ఇస్తున్నారు మరి మనకి కదా. భక్తి మార్గంలో కూడా భగవంతుడు వారసుడే.
ఈశ్వరార్థం ఇస్తారు. దానం ఇచ్చేందుకు అతడేమైనా పేదవాడా? ఈశ్వరుని పేరు మీద పేదలకి ఇస్తే ఈశ్వరుడు ఫలాన్ని ఇస్తాడు అని భావిస్తారు. అది మరుజన్మలో లభిస్తుంది. దానం ఇచ్చినట్లయితే గ్రహణం వదులుతుంది అని అంటారు. బాబాకు సర్వస్వాన్ని ఇచ్చేశారు. శరీరము, మిత్ర సంబంధికులు మొదలైన వాటన్నిటినీ బాబాకు సమర్పణ చేశారు. ఈ సర్వస్వం మీదే అని అన్నారు. ఈ సమయంలో మొత్తం ప్రపంచం పైన గ్రహచారం పట్టుంది. అది ఒక్క క్షణంలో ఎలా వదులుతుంది? నల్లగా ఉన్నవారు తెల్లగా ఎలా అవుతారు? ఈ విషయాలు ఇప్పుడు మీరే తెలుసుకుంటున్నారు. బాబా చెప్తారు. మళ్ళీ ఇతరులకు అర్థం చేయిస్తారు. మేము లోపల అర్థం చేసుకుంటాం, కానీ ఇతరులకు అర్థం చేయించలేమని ఎవరైతే అంటారో వారు కూడా ఎందుకు పనికిరారు. దానం ఇచ్చినట్లయితే గ్రహణం వదులుతుంది అని బాబా అంటారు. నేను మీకు అవినాశి రత్నాలు ఇస్తున్నాను, వాటిని అందరికీ ఇస్తూ ఉండండి. భారతదేశం పైన లేక మొత్తం ప్రపంచం అంతటిపైన రాహుగ్రహణం ఏదైతే కూర్చుందో అది దిగిపోవాలి మరియు బృహస్పతి దశ ఏర్పడాలి అని బాబా అంటారు. అన్నిటికన్నా మంచిది బృహస్పతి దశ. విశేషంగా భారతదేశము మరియు ప్రపంచమంతటిపైన రాహుగ్రహణం కూర్చుని ఉందని ఇప్పుడు మీకు తెలుసు. అది ఎలా వదులుతుంది? వీరు తండ్రి కదా, తండ్రి మీ నుండి పాత వాటిని తీసుకుని కొత్త వాటిని ఇస్తారు. దీనిని బృహస్పతి దశ అని అంటారు. బాబా చెప్తారు, ముక్తిధామంలోకి వెళ్ళే వారి దశను బృహస్పతి దశ అని అయితే అనరు కదా. ముక్తిధామంలోకి వెళ్ళే వాళ్ళదైతే బృహస్పతి దశ కాదు. ఏమవ్వాలి? జీవన్ముక్తిలో కంటే స్వర్గంలోకి వెళ్ళాలి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం బాబా చెప్తున్నారు. సదా ఫస్ట్ పాయింట్, సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉండేందుకు సత్యమైన తండ్రితో సదా సత్యంగా ఉండాలి, ఏమీ దాచకూడదు. అర్థమైందా? సెకండ్ పాయింట్, బాబా ఏ అవినాశి జ్ఞానరత్నాలనైతే ఇస్తారో వాటిని అందరికీ పంచాలి. దానితో పాటు శివ బాబాను మీ వారసునిగా చేసుకుని సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి. ఇందులో పిసినారులుగా అవ్వకూడదు కదా. ఈరోజు ఏంటి? మహాశివరాత్రి, పిల్లలందరికీ శివ జయంతి కదా. అందుకని శివ జయంతి గిఫ్ట్గా బాబా పిల్లలకి ఏం చెప్తున్నారు? బాబాని ఏం చేయమని చెప్తున్నారు? నన్ను మీ వారసునిగా చేసుకుని మీ సర్వస్వాన్ని సఫలం చేసుకోండి, పిసినారులుగా అవ్వకండి అని చెప్తున్నారు. అంటే మనం ఎప్పుడైతే బాబాకి సర్వస్వం సఫలం చేస్తామో బాబా మొత్తం కల్పానికి సరిపడే భాగ్యాన్ని మనకిస్తారు. వరదానము: బిందువు మరియు నీటి చుక్క యొక్క మహత్వాన్ని తెలుసుకుని తమ శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకుని సిద్ధి స్వరూప భవ. శివ పరమాత్మని పూజలో ఒకటేమో బిందువు యొక్క విశేషత ఉంటుంది, మరొకటి నీటి చుక్క యొక్క విశేషత ఉంటుంది. రెండిటికి తమ తమ మహత్వం ఉంది. ఆత్మ, పరమాత్మ మరియు ప్రకృతుల ఈ ఆట అనగా డ్రామాలో మూడింటి జ్ఞానం ప్రాక్టికల్ జీవితంలో బిందువుగానే అనుభవం అవుతుంది. చుక్క అనగా శుద్ధ సంకల్పాల స్మృతి. దీని ద్వారా మిలనపు సిద్ధి అనుభవం అవుతుంది. ఆత్మీక సంభాషణలో ప్రాప్తులు అనేక శీతల నీటి చుక్కలను బాబాపై వేస్తారు. దీని ద్వారానే శ్రేష్ఠ స్థితి తయారవుతుంది. దీని స్మృతి చిహ్నమే భక్తిలో కూడా నడుస్తుంది అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను: ఎక్కువగా మాట్లాడడం ద్వారా బుద్ధిలోని ఎనర్జీ అంటే శక్తి తక్కువైపోతుంది. కావున తక్కువగా మరియు మధురంగా మాట్లాడండి. బాబా ఏం చెప్తున్నారు? ఎక్కువగా మాట్లాడడం ద్వారా బుద్ధిలో శక్తి తగ్గిపోతుంది,
అందుకని తక్కువగా మాట్లాడండి. ఎలా మాట్లాడండి? మధురంగా మాట్లాడండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఓం శాంతి. శివ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు స్వమానం నేను సిద్ధి స్వరూపాత్మను అనుకోండి. నేను సిద్ధి స్వరూప ఆత్మను. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.